నమస్కారం వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. విజయనగరం జిల్లా రాజాంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోయింది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే పేద మధ్యతరగతి కుటుంబాలని టార్గెట్ చేస్తూ వాయిదాల పద్ధతిలో ఇంటి స్థలాన్ని అందిస్తామంటూ మోసాలకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. సాయి చైతన్య రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపార సీరా నారాయణరావు వందలాది మంది వద్ద డబ్బులు వసూలు చేసి పరారీ కావడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి డబ్బు చెల్లించి గడువు పూర్తయిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడంపై బాధితులంతా రియల్ ఎస్టేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వ్యాపారి నారాయణరావు చేసిన దగాకు మేమంతా మోసపోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఫిర్యాదు చేశారు. పేదోళ్ల కష్టాన్ని దోచుకున్న వ్యాపారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నేను చీరా నారాయణరావు అనే వ్యక్తి దగ్గర ఇదే ప్లేస్లో నేను చూసి ముందొచ్చి వాళ్ళు మనకి మా రిలేటివ్ ద్వారా మాకు ఈ ప్లేసులు చూపించడం జరిగింది. ఈ ప్లేసులు చూసి రాజాం దగ్గర అందుబాటులో ఉందని చెప్పేసి మేము నా తరపున మరొక 4-5 దగ్గర 7-8 మంది, 4-5 కాదు, ఒక 7-8 మంది నన్ను నమ్మి కూడా కట్టారు. అంటే నేను వాళ్ళకి దిక్సూచిగా నన్ను నమ్మి, వాళ్ళు కూడా చాలా పేదలండి. కరోనా టైంలో కూడా డబ్బులు లేకపోతే అక్కడెక్కడ అప్పులు చేసి తెచ్చి మరీ సరే ఈయన కట్టారండి. ఫస్ట్ 30 నెలలకి అని చెప్పి కొంతమందిని అయితే అమౌంట్ కట్టించుకున్నారండి. ఆ తర్వాత మేము ఒక 60 నెలలు అనేసి మేము కొంతమంది కట్టామండి. ఈ 30 నెలలు అయిపోయినా సరే వాళ్ళ అమౌంట్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఆయన. నాకు అప్పుడు డౌట్ వచ్చిందండి, 30 నెలలు అయిపోయింది, వాళ్ళకి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు, మనం 60 నెలలు కట్టుకొని కూర్చుంటే మనకెప్పుడు చేస్తాడని చెప్పి 50 నెలల వరకు కట్టి ఆ తర్వాత 10 నెలలు పెండింగ్ ఉన్నప్పుడు నేనేమో ఆయనకి క్వశ్చన్ చేశానండి. ఇప్పుడు ఎవరైతే మాకు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ ద్వారా ఆయనకి నేను క్వశ్చన్ చేశాను. మీరు వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయలేదు, మాకు చేస్తారని గ్యారెంటీ ఏంటి? నాకు చూపించినప్పుడు వెల్చర్ ఎలాగ ఉందో ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉంది వెల్చర్, ఇంతవరకు డెవలప్మెంట్ లేదని మేము క్వశ్చన్స్ చేసామండి. అప్పటి నుంచి ఆయన వెనకని చేశారండి. అది ఆ భయంతో మేము డబ్బులు మిగతా కట్టడం ఆపేసామండి. ఆపేసినాక ఇంతవరకు మాకు రిజిస్ట్రేషన్ లేదు, ఆ అమౌంట్ లేదు, వాటికి ఇంట్రెస్ట్లు పెరిగిపోయి నా తరపున చాలామంది పేదలు ఈరోజు వాళ్ళు రాలేని పరిస్థితి. వాళ్ళు డొక్కాడితే కానీ ఇప్పుడు పని చేసుకుంటే కానీ వాళ్ళు డొక్కాడదు. అలాంటి వ్యక్తులు ఈరోజు రాలేపారు. నేనేదో కొద్దిగా ఒక బిజినెస్ పొజిషన్లో ఉన్నా కాబట్టి నాకు టైం దొరికింది, నేను రాగలిగాను. ఎందుకంటే నేను ఒక ఓనర్ పొజిషన్లో ఉన్నాను. వాళ్ళందరూ కూలీ నాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు రాలేరు. వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి, పని మానుకుంటే వాళ్ళకి రోజు ఎలా గడుస్తుందండి. అది జరిగిందండి. దానివల్ల మేము రాలేకపోయాం. ఈయన ఎంతవరకు రిజిస్ట్రేషన్ మాకు చేయలేదు. ఈ ప్లేసులు చూస్తే ఇలాగే ఉన్నాయి. మేమందరం చాలా ఇబ్బందులు పడతాం. నా తరపున నమ్ముకున్న వాళ్ళు కూడా మా మీద ప్రెజర్ చేస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీరు మా అందరికీ ప్లేస్ని రిజిస్ట్రేషన్ చేస్తారని కోరుకుంటున్నాను. సాయి చైతన్య రియల్ ఎస్టేట్ రాజాం వారు ఒక వెంచర్ వేశారని నా దగ్గరికి రాగా నేను 2019లో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నేను దెబ్బతపాలుగా ఆయనకి డబ్బులు కట్టడం జరిగింది. లాస్ట్ సంవత్సరం నుంచి నాకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి డబ్బులు కట్టించుకోవడం లేదు, రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఆయన ఏదైనా చెప్తే ఏదో ఒక సాకులు చెప్పి తప్పించి తిరుగుతున్నారు. ఆయన అదే సీరా నారాయణరావు గారండి, రాజాము సాయి చైతన్య రియల్ ఎస్టేట్ ఓనరు. ఆయన మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.